తెలంగాణలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హామీల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. దీంతో రచ్చ పీక్స్ కు చేరుకుంది. డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ మామ మెప్ల కోసం, మీ బామ్మారిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, మొత్తం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఉనికి కాపాడుకోవాలి, మామ బామ్మారి తాగరా ఆయన ఉనికి ఉంచుకోవాలని చెప్పి, మామ ఎక్కడ అనుమానం పోతాడని చెప్పి ఇక చేస్తున్న ప్రకటనలు తప్ప హరీష్ రావు గారు మళ్ళొక్కసారి కనుక ఈ దుబారా మాటలు, ఈ చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజల్ని తరిమి కొడతారు. గతంలోనే ఎంతో మంది నిరుద్యోగులు, ఎంతో మంది అమరవీరులకు అమరులైతందుకు నువ్వు చేసినటువంటి మోసం, ఆ రోజు నీకు పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్టె దొరకలేదు. కాబట్టి అలాంటి చిల్లర ట్రిక్కులు మళ్ళొకసారి తెలంగాణలో రెచ్చగొట్టాలని చూస్తున్నావు. కాబట్టి తస్మత్ జాగ్రత్త హరీష్ రావు గారు, నోరు అదుపులో పెట్టి మాట్లాడు. మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని రాళ్లతో కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం.